హాయ్ హలో నా పేరు ఉమా కిరణ్. ఇప్పుడు నేను ఎగ్ దోశ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా ఈజీగా సింపుల్గా అయిపోయే ఎగ్ దోశ అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. నేను ఆల్రెడీ మీకు బియ్యం ఎలా నానబెట్టాలో, దోశకి ఎలా నానబెట్టాలో మీకు ముందే చెప్పాను. నేను రుబ్బుకొని పక్కన పెట్టుకున్నానండి. ఈ అట్ల రుబ్బు, ఈ రుబ్బుకున్న రుబ్బుతో నేను ఎగ్ దోశలు వేస్తాను. మనకు కావాల్సినవి, మనం ఎన్ని దోశలు తినాలనుకుంటే ఒక్క దోశకి ఒక ఎగ్గే వేసుకోవాలండి. దీనికి చట్నీ కూడానండి. ఇప్పుడు కావాల్సినవి దోశల పిండి. నేనైతే 2 గుడ్లు తీసుకున్నానండి. 2 గుడ్లు, ఉల్లిపాయ. ఇవి చట్నీకండి. మనం కారం చట్నీ చేసుకోవాలి కదండి. ఉల్లిపాయ, టమాటీ, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, దోశల రుబ్బు, 2 గుడ్లు. ఇవి మనం దోశ వేస్తే ఎగ్ దోశకి కావాల్సినవి 2 గుడ్లు, ఉల్లిపాయ, టమాటీ, వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, సాల్ట్ అండి. ఇవి నేను ఇప్పుడు ఎగ్ దోశ వేసేటప్పుడు మనం నంచుకొని తినడానికి చట్నీ చేసుకోవాలండి. ఇది కారం చట్నీ అండి, బాగుంటుంది. నేను ఇప్పుడు ఈ కారం చట్నీకి ఎలాగో నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం మిక్సీ తీసుకొని, ఇప్పుడు నేను ఈ మిక్సీలో కారం చట్నీకి ఉల్లిపాయలు, టమాటీ పళ్ళు, 2 ఎండుమిరపకాయలు, 1 పచ్చిమిరపకాయ, కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్. ఇప్పుడు వెల్లుల్లిపాయలు, ఒక 4-5 వెల్లుల్లిపాయలు వేసుకొని ఇది మనం పేస్ట్ చేసుకొని ఉంచుకోవాలండి. ఎగ్ దోశకి ఇది మనం పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారండి, కారం చట్నీ రెడీ అయిపోయిందండి. ఈ కారం చట్నీ. ఇప్పుడు మనం దోశ వేసుకుందాం. ఈ కారం చట్నీని మనం తాలింపైనా పెట్టుకోవచ్చు. ఈ చట్నీలో నేను ఎక్కువ కాదండి, మనకు నచ్చితే తాలింపు పెట్టుకోవచ్చు, కానీ మీకు అది కూడా చూపిస్తున్నాను. కొంచెం జీలకర్ర, కొంచెం మినపప్పు, నూనె వేసి ఈ చట్నీని తాలింపు పెట్టుకోవాలి. ఇందులో ఆయిల్ పోసానండి. ఆయిల్ పోసి ఇందులో నేను జీలకర్ర, మినపప్పు వేసి ఈ చట్నీ తాలింపు పెడుతున్నాను. ఎక్కువ కాదు, కొంచెమే. చూసారు కదండి. ఇంకా ఎగ్ దోశకి మనం గుడ్డు కొట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని మనం కొంచెం బీట్ చేయాలండి. ఎక్కువ కాదు, యావరేజ్. ఇప్పుడు మనం అట్లు రేకు పెట్టుకొని దోశ వేసుకోవటానికి రేకుని వేడి చేయాలి. దీన్ని ఇప్పుడు మనం ఇలాగా బ్రేక్ చేయాలి. ఉప్పు వేసాం కదండి. ఇప్పుడు చిన్న కారం అండి, ఎక్కువ కాదు, కొంచెం వేసి కలపాలి. ఇప్పుడు దోశ వేసుకోవాలి. పలాచిగా వేసుకొని మనం ఎగ్ కొట్టుకున్నాం కదండి, ఇప్పుడు ఎగ్ మనం వేసుకొని స్ప్రెడ్ చేయాలండి ఇలాగ దోశ అంతా. ఇప్పుడు ఆయిల్, నేను ఇంకో దోశ వేసానండి. నేను ఇప్పుడు కొంచెం ఈ కారం చట్నీని కూడా ఇందులో కలిపి ఇప్పుడు నేను ఇది మిక్స్ చేసి ఈ దోశ మీద వేస్తున్నానండి. ఇలా కూడా మనం వేసుకొని తినొచ్చు, చాలా బాగుంటుందండి. ఇంతేనండి, రుచికరమైన
ఎగ్ దోశ పిల్లలు అందరూ పెద్దలు కూడా తింటారండి.